కొంతమందికి నీతి చెప్తే వింటారమ్మా, బుద్ధి తెచ్చుకొని మారతారు. కానీ ఇలాంటి వాళ్ళకి దేవుడే దిగొచ్చి చెప్పినా మారరుగుండమ్మా. లేదు, నేను మారతాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. సరే పో. నిజంగానే గుండమ్మా? నువ్వు మారుతావని వదిలేయడం లేదు. మళ్ళీ ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికొస్తే నిజంగానే చంపేస్తానని చెప్తున్నాను. అలాగే అలాగే. మరి బాంబుల సంగతి? నాకు శత్రువుల్ని దెబ్బ కొట్టడము తెలుసు, కాళ్ల దగ్గరికి రప్పించుకోవడం కూడా తెలుసు. కానీ నీ అంత దుర్మార్గంగా ఆలోచించడం నాకు తెలీదు. నేను బాంబు పెట్టడం అనేది అబద్ధం. మరి ఆ వీడియో? బాంబులు పెట్టడం ఫేక్ అయితే వీడియో మాత్రం ఎందుకు నిజమవుతుంది? చాలా థ్యాంక్స్ గుండమ్మా, థ్యాంక్స్. వస్తాను. వస్తే చస్తావు. నేను వస్తానన్నది మళ్ళీ నీ జోలికి, నీ ఫ్యామిలీ జోలికి వస్తానని కాదు, వెళతానని. వస్తాను. అమ్మ గుండమ్మా, నీ ఒంట్లో విషం ఎక్కుతూ ఉంటే అదేం పట్టించుకోకుండా మా అందరినీ కాపాడడానికే చూసావా? నీకేమన్నా అయ్యుంటే ఏమై ఉండదు గుండమ్మా? ఏమయ్యేది? ముందది చచ్చేది. ఆ తర్వాత ఈవిడ గారి పుణ్యమా అని ఆ చాందినీదేవి గారి చేతిలో మనమందరం చచ్చేవాళ్ళం. అసలు నీ వల్ల ఒక్కటి కాదే, ఎన్నెన్ని తల్లొప్పులొస్తున్నాయి. జరుగుతున్నవన్నీ చూస్తుంటే ఎవరో వచ్చి చంపడం కాదే, టెన్షన్తో మేమందరం చచ్చేలా ఉన్నాం. అమ్మా, అయిపోయింది కదా, ఇంకా ఎందుకు ఇదంతా? ఎందుకంటావేంట్రా? మీ నాన్న పోలీస్ స్టేషన్లో కూర్చోడానికి కారణం ఇదే. ఇప్పుడు మన ప్రాణాలు పోకుండా ఉండడానికి కారణం కూడా ఇదే. దీన్ని తిట్టాలో పొగడాలో కూడా నాకేం అర్థం కావడం లేదు. అత్తయ్య, మీరేం భయపడకండి. ఈ సమస్యలన్నీ నా వల్లే కదా వచ్చాయి. పరిష్కారం కూడా నేనే చేస్తాను. అన్న మాట ప్రకారం మావయ్య గారిని నేను విడిపించుకు తీసుకొస్తాను. ఏంటి, లాయర్ గారి ఫోన్ కలవట్లేదా? అవునులోకి, లాయర్ గారితో మాట్లాడేసి ఎలాగైనా మావయ్య గారిని బయటకు తీసుకుని వద్దామనా? ఆయనకి దుస్థితి రావడానికి కారణం నువ్వేనని అత్తయ్య గారు తిడుతూ ఉంటే ఆయన్ని ఎలాగైనా బయటకు తీసుకురావాలని నువ్వు ఆరాట పడుతూ ఉంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? మావయ్య గారు చెయ్యని నేరానికి అరెస్ట్ అయ్యి పోలీస్ స్టేషన్లో ఉంటే చూడ్డానికి నీకు ముచ్చటగా ఉందే? అచ్చు తప్పు. ఆయన అరెస్ట్ అయినందుకు కాదు, నువ్వు నిందలు పడుతున్నందుకు, టెన్షన్ పడుతున్నందుకు నాకు చూడ్డానికి ముచ్చటగా ఉంది అంటున్నాను. నీ టెన్షన్,
నాకు ఆనందం, నీ ఏడుపు నాకు సంతోషం. ఏంటి అలా చూస్తున్నావు? కొడతావా? కొడతావా? నీ ఇంటెన్షన్ నాకు తెలిసే, కాకపోతే నాకు దగ్గరగా ఉన్నప్పుడు ఇలాంటి హింట్లు ఇచ్చావనుకో, రిజల్ట్ ఇలాగే ఉంటుంది. ఏమైంది? ఏం లేదండి, లాయర్ గారికి ఫోన్ చేస్తుంటే ఆయన ఫోన్ కలవట్లేదు. ఆయన్ని తీసుకుని స్టేషన్కి వెళ్ళి మావయ్య గారిని బెయిల్ మీదైనా బయటికి తీసుకొద్దామండి. సరే పద. స్టేషన్ బెయిల్ మీదైనా బావగారిని బయటికి తీసుకురావాలని వెళ్ళింది. ఇప్పుడేం చేస్తావు? కామాక్షి, ఏంటి మీ ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేశారట కదా? అవును. ఏమైందే? ఎందుకు మీ ఆయన్ని అరెస్ట్ చేశారే? మాట్లాడవేంటే? ఎందుకు మీ ఆయన్ని అరెస్ట్ చేశారు? అసలు మీ ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? దేనికి? ఏం జరిగిందో చెప్పు. ఇదేంటి, బావగారు అరెస్ట్ అయ్యి 2 రోజులు కూడా కాలేదు, అప్పుడే ఈ విషయం ఇంతమందికి ఎలా తెలిసింది? ఎలా తెలుస్తుంది? నేనే చెప్పాను. నువ్వా? దేనికే? తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఫోన్ చేసి ఇలా కాకుల్లా పొడి చేస్తానే కదా, దీనికి కారణమైన వాళ్ళ మీద ఇంకా కోపం పెరిగేది. అంటే గుండమ్మ? అత్తయ్య గారిని దాని మీదకి ఉసిగొలపడానికి అందరికీ ఫోన్ చేసి అత్తయ్య గారికి ఫోన్ చేసి పలకరించమని చెప్పాను. నువ్వు మామూలు దానివి కాదే. నీకు మంట ఎప్పుడు పెట్టాలో ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు. బయట వాళ్లే ఫోన్ చేసి అత్తయ్య గారి మీద సానుభూతి చూపిస్తున్నారు. మనం చూపించకపోతే ఎలా? రండి. అక్క, నిన్న మన ఇంట్లో జరిగిన విషయం అప్పుడే ఊరంతా ఎలా తెలిసిందే? ఏ విషయం గురించి అత్తయ్య? మీ మామయ్య గారిని పోలీసులు అరెస్ట్ చేశారన్న విషయం. ఆ విషయం అప్పుడే అందరికీ ఎలా తెలిసిపోయింది? అయ్యో, ఆశ్చర్యంగా ఉంది. ఎవరికి వాళ్ళు ఫోన్ చేసి మీ ఆయన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎందుకు అరెస్ట్ చేశారు, మీ ఆయన ఏ నేరం చేశాడు అని విషయం తెలిసి నన్ను ఓదార్చడానికి చేస్తున్నారో ఏడిపించడానికి చేస్తున్నారో తెలియడం లేదే.
మనుషులంతా అంతేనే కామాక్షి. ఏడ్చేవాళ్ళు కనబడితే ఇంకా ఏడిపించాలని చూస్తారు. అసలు దీని అంతటికీ కారణం ఆ గుండమ్మే అక్క. అసలు ఆ ఫ్యాక్టరీ మనకొద్దు, అమ్మేద్దామని నిర్ణయిస్తే తగుదనమ్మా అని వెళ్ళి కొనింది. బావగారు చెప్తే వినలేదు, మావయ్య గారు చెప్పినా కూడా వినలేదు. అది మాట వినే రకమైతే కదా వినిపించుకోవడానికి. అంతెందుకు, నా కూతురు పెళ్లి విషయంలో స్వయంగా మా అక్క గుండంతో మాట తీసుకుంది. మాట ఇచ్చినట్టే ఇచ్చి ఎలా మడతపెట్టి ఆ కళ్యాణ్ గారితో నా కూతురు పెళ్లి చేసి ఎలా తను ఇచ్చిన మాట నిలబెట్టుకుందో చూశాం కదా. తన గొప్పల కోసం తను ఏమైనా చేస్తుందమ్మా. కానీ దానివల్ల మనం తిప్పలు పడాల్సి వస్తుంది కదా. ఒకరికి మంచి చెడు చెప్పడమే గాని ఒకరితో వేలెత్తి చూపించుకోవడం గాని ఆయన జీవితంలో లేదు. అలాంటిది గుండమ్మ వల్ల వచ్చింది. తప్పు చేసిన వాడిలా మావయ్య గారు పోలీసుల ముందు తలదించుకోవాల్సి వచ్చింది. అంతేనా? నేరస్తుళ్ళ లాకప్లో కూర్చున్నాడు. అక్క, నువ్వు ఏమైనా అనుకోగాని ఆ గుండమ్మ అలా చెలరేగిపోవడానికి, లేనిపోని తలనొప్పులు తెచ్చి అందరూ ఇబ్బంది పడ్డానికి కారణం పోనీలే అని నువ్వు ఎప్పటికప్పుడు సరిపెట్టుకోవడమే, నువ్వు మెతగ్గా ఉండడమే. ఆ గుండమ్మకి అత్తయ్య గారి వీక్నెస్ గురించి బాగా తెలుసు. లేకపోతే తన ఫ్రెండ్ తెచ్చిన చీర చింపేసినప్పుడు అంత గొడవ జరిగిందా? భోజనానికి రానని అత్తయ్య గారు గదిలో నుంచి రాలేదు. అప్పుడు గుండమ్మ వెళ్ళి మాట్లాడగానే వెంటనే కూలైపోయి భోజనానికి వచ్చారు కదా. అది వచ్చి చేసిన తప్పుని ఒప్పుకొని క్షమించమని అడిగింది. మేం చిన్నవాళ్ళు, మీరు పెద్దవాళ్ళు, తెలియక మేమేమైనా తప్పులు చేస్తే మీరు సరిదిద్దాలి అంది. దాంతో నువ్వు మెత్తబడిపోయావు. ఆ గుండమ్మకి ఎప్పుడు ఎవరికి ఎలాంటి సెటిల్మెంట్ టాబ్లెట్ వెయ్యాలో బాగా తెలుసు. కాబట్టే కదా బయట అందరి ముందు కాలర్ ఎగరేస్తుంది. ఒంటరిగా గదిలోకొచ్చి కాళ్ళు పట్టుకుని కన్నీళ్లు పెట్టుకుంది. అదిగో అదే అనుకుంటా వచ్చింది. అనయ్య, నాన్నేడి? గుణమా, మీ మావయ్య గారిని స్టేషన్ బెల్ మీద తీసుకురాలేదా? స్టేషన్ బెయిల్ ఇవ్వమన్నారు తాతయ్య.
మమ్మల్ని చీట్ చేశారు. ఆ చాందిని దేవి గట్టిగా పట్టుబట్టుకుని కూర్చుంది. అందుకే స్టేషన్ బెయిల్ ఇవ్వము అన్నారు. అయితే ఇక మావయ్య గారు నేరస్తుల్లా జైల్లో మగ్గిపోవాల్సిందేనా? నీకిప్పుడు సంతోషంగా ఉందా? ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడ్డాయా? లేక మేమందరం జైలుకి వెళ్తే గానీ చల్లబడవా? అమ్మా, నోరు ముయిరా. అది తప్పు చేసిందని కొట్టబోతే అందరి ముందు నా చెయ్యి పట్టుకొని నాకెదురు చెప్పావు. తర్వాత గదిలోకొచ్చి ఏమన్నావు? అమ్మా, నువ్వు ఇలా కోపడి అన్నం తినడం మానేస్తే నా మనసు నొచ్చుకుంటుంది అని నా ఒళ్ళో తల పెట్టావు. మళ్ళీ ఇప్పుడు అందరి ముందు దాన్ని వెనకేసుకొని వస్తున్నావు. అసలు నీ కంటికి నేను పిచ్చిదానిలా కనబడుతున్నానరా? పెళ్ళాం మోజులో పడిన ప్రతి ఒక్కడికి అమ్మ బొమ్మలాగే కనిపిస్తుంది. పిన్ని, నువ్వెందుకు అరుస్తున్నావురా? ఇందులో గుండం చేసిన తప్పేంటమ్మా? తప్పు లేదా? మరి ఎవరు తప్పు చేశారని ఈ ఇంటికి పోలీసులు వచ్చారు. ఎవరు తప్పు చేశారని ఈ ఇంటి పెద్దని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అల్లుడు అరెస్ట్ అయ్యాడన్న విషయం ఊర్లో అందరికీ తెలిసిపోయింది. అందరూ ఫోన్ చేసి మీ ఆయన అరెస్ట్ అయ్యారంట కదా, ఏం నేరం చేశారు, మర్డరా మానభంగమా అంటూ ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటే కుమిలి కుమిలి ఏడుస్తుందిరా మీ అమ్మ. ఈ విషయం నీకు తెలుసా? ఆయన రిజిస్ట్రేషన్ చేయించానని చెప్పావు కదే. చేయించాను. ఆ తర్వాతే వర్క్ కూడా స్టార్ట్ చేశాను. నువ్వు రిజిస్టర్ చేయిస్తే నీకంటే ముందు సేమ్ డిజైన్స్ ఆ చాందిని దేవి ఎలా రిజిస్టర్ చేయించగలిగింది? అదే నాకు కూడా అర్థం కావడం లేదు అత్తయ్య. ఇదంతా ఏదో కుట్రలా ఉంది. ఎవరో బయట వాళ్ళు కుట్ర చేయడం కాదే, నువ్వే కుట్ర చేశావేమో అనిపిస్తోంది. మిషన్ మీద జాకెట్ ముక్కలు కుట్టుకునే నువ్వు డిజైనర్వా? తను డిజైనర్ అమ్మా. తాతయ్య, ఏమ్మా కదా? ఫ్యాషన్ షోలో తన డిజైన్స్ తో అందరినీ మెప్పించలేదా? తన భర్తకి అండగా నిలబడలేదా? ఏదో 1-2 సార్లు చేసి ఉండొచ్చు కానీ ఈ డిజైన్స్ నిజంగా ఇదే చేసి ఉంటే ఈ కేసు అసలు ఉండేదే కాదు. అసలు నువ్వు ఆ ఫ్యాక్టరీ జోలికి వెళ్లకుండా ఉండుంటే ఈ గొడవే వచ్చేది కాదు కదా. వద్దని చెప్పినా ఎందుకు వింటుంది? ఎప్పుడు ఏదో ఒకటి మా నెత్తిన పెట్టకపోతే దానికి అసలు నిద్ర పడుతుందా? నష్టాల్లో ఉన్న ఫ్యాక్టరీని లాభాలను తెచ్చి మావయ్య గారికి గిఫ్ట్ ఇస్తాను అన్నావు. ఆఖరికి ఆయనకి నువ్విచ్చిన గిఫ్ట్ ఇదన్నమాట.
ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ఈవిడ గారు చాలా పట్టుదలగా ఉంటారంట కదా. ఫ్యాక్టరీని లాభాల్లోకి తీసుకొస్తానన్న మాటని ఈవిడ గారు నిలబెట్టుకోవడం కోసం ఈ అడ్డదారి తొక్కుంటుంది.